నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. సంక్షేమం అభివృద్ధి రెండు మిళితం చేసి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా రంగంలో దేశానికి మోడల్గా నిలుస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి మండలంలో తర్లిపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం జోరు వానలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనా కరపత్రాలు పంపిణీ చేశారు. పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లని అన్నారు. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు, హామీల అమలును ప్రజలకు వివరించిన మంత్రి అచ్చెన్న సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. నేను కూడా ఎలక్షన్ లో మీకు చెప్పాను, మేము వస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని. ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అందులో 1 సిలిండర్ ఆల్రెడీ ఇచ్చాం. అయితే మహిళలు మహిళలు చిన్న అసంతృప్తితో ఉన్నారు. ముందు మేము డబ్బులు పట్టుకుంటున్నాం, తర్వాత మీరు మాకు అకౌంట్ లో వేస్తున్నారని. ఇక నుంచి ఆ సమస్య లేదు. ముందే మీ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసేస్తాం. మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా అది మీ ఇష్టం. అయితే గ్యాస్ సిలిండర్ కొనుక్కోమని మీ అందరికీ కోరుతున్నాం. మళ్ళీ కట్టెల పొయ్యి మీద ఉండకుండా గ్యాస్ పొయ్యి మీద వండుకోవడానికి ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవటం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం నగర కార్పొరేషన్ పరిధి బలగా 10వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. వార్డులలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ సీర రమణయ్య, వార్డ్ ఇన్ఛార్జీలు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, రెడ్డి గిరిజాశంకర్, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వాటిని కూడా మేము అలాగే ఎవరికైనా ఒకరిద్దరికి తల్లికి వందనం రాలేదని, అలాగే సిలిండర్లు రాలేదని పలు సమస్యలపై విన్నవించుకున్నారు. వాటన్నింటినీ మేము మై టీడీపీ యాప్లో నమోదు చేశాం. తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారు వెంకటేష్ గారు, అలాగే వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల్ రవీంద్ర బాబు గారు, అలాగే పట్టణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ సీర రమణయ్య గారు, అలాగే ఈ నియోజకవర్గం అబ్జర్వర్ చింతల రామకృష్ణ గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్ రెడ్డి సూర్యనారాయణ గారు, రెడ్డి శంకర్ గారు, అలాగే జాక్ శ్యామ్ గారు, అలాగే మురళీ కృష్ణ గారు, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీఎస్ నాయుడు బుజ్జి గారు, అలాగే చిట్టి నాగభూషణం గారు, అలాగే రమణ గారు, అలాగే బల నరసింగ్ గారు, సాధు పరమేశ్ గారు, భాస్కర్ గారు, అజయ్ గారు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున ఈశ్వరరావు, పెద్ద ఎత్తున
పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆముదాలవలస నియోజకవర్గం ఆముదాలవలస మండలం టి జొన్నలవలస గ్రామంలో కూటమి ముఖ్య నాయకులు మరియు కూటమి కార్యకర్తలు అశేషమైన ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించారు. తొలి అడుగు అనే కార్యక్రమంలో వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మేమే చెప్తాము, అన్ని విషయాలు చెప్తాము. ఓకేనా? ఈ సందర్భంగా ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసి చైర్మన్ కోన రవికుమార్ టి జొన్నలవలస గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు పనిచేస్తున్నారని తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు నోకరాజు మరియు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల ఢిల్లీ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, గ్రామ టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి వేస్తాం, కానీ రేపు మీ ఇంట్లో ట్రైన్ కనిపిస్తాం, మా ఏడ్చిన రా ట్రైన్ లేకపోవడం నుంచి నేను చూశాను. ఎంతమంది జారి పడిపోయి మట్టి ఒకరి కోటకు వచ్చిన నేనే అంత బాధపడితే నిత్యం మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంత బాధపడతారు? దేశంలో అత్యధిక శాతం తీర ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళమని, ఈ జిల్లాలో ఉన్న మత్స్యకారులు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 35,000 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా సముద్రంపై ఆధారపడి జీవనం సాగించగా పరోక్షంగా 1,00,000 మంది జీవనం సాగిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలు ఉన్నాయని, వీటి పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని తీసుకుని కోట్లాది రూపాయల వ్యయం చేసి మత్స్యకార ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని అన్నారు. మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు తీసుకురావటానికి భావనపాడు, బందరువానిపేట, గనగల్లవానిపేట, బారువా, జీరుపాలెం, డి మత్స్యలేశం వంటి ప్రాంతాల్లో షిప్పింగ్ హార్బర్లు, మినీ జెట్టీలు నిర్మిస్తున్నామని, ఇవి పూర్తి అయితే వలసలు ఉండవని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో 178 మత్స్యకార సొసైటీలు ఉండగా ఇందులో సాగర మత్స్యకార సంఘాలు మరియు స్వదేశీ మత్స్యకార సంఘాలు ఉన్నాయని, వీటి పరిధిలో ఉన్న సభ్యులకు ప్రధానమంత్రి కృషి సంచార్ యోజన పథకం కింద కోట్లాది రూపాయల వ్యాపారాల నిమిత్తం రుణాలు అందిస్తున్నామని చెప్పారు. అత్యధిక తీర ప్రాంతం కలిగిన జిల్లా, అలాగే మత్స్యకారులు కూడా ఇక్కడ సుమారుగా 35,000 మంది ప్రత్యక్షంగా వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే సుమారుగా 1,00,000 పైన మత్స్యకారులు వీటిపైన పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 11 మండలాలు మత్స్యకార తీర ప్రాంతం కలిగి ఉన్న మండలాలు ఉన్నారు. వీరందరి జీవనోపాధికి అలాగే జీవన ప్రమాణాల్లో మార్పు తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలగలిపి చేస్తున్న ప్రముఖ పథకాలు మరియు వారి సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నాయంటే, మొదటగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అన్ని రకముల వారి జీవన ప్రమాణాలలో మార్పు తెచ్చేందుకు బోట్లు, వలలు, ఇంజన్లు, అలాగే రకరకాల వారి జీవనోపాధిని మెరుగుపరిచే విధంగా వాళ్ళు వాల్యూ ఎడిషన్ మరియు అన్ని రకముల మత్స్యకార సంబంధించి కావలసినటువంటి పరికరములన్నీ కూడా వారికి 40 లేదా 60% సబ్సిడీపై వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతోంది. అలాగే మన జిల్లాలో సుమారుగా 178 మత్స్యకార సొసైటీలు, స్వదేశీ పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. అలాగే సాగర పారిశ్రామిక సహకార సంఘాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రతి సంఘాన్ని కూడా మనం PMKKSSY ప్రధానమంత్రి
కృషి సమృద్ధి యోజన కింద, అలాగే నేషనల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC ద్వారా కూడా అన్ని సంఘాలని కూడా FFPOలుగా మార్చి వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు సంఘం రీత్యా వ్యాపారాలు కానీ ఏదైనా వారి అభివృద్ధి రీత్యా ప్రతి సంఘానికి కూడా 100 పైగా ఉన్న సభ్యులు కలిగినటువంటి సొసైటీలకి సుమారుగా 10 లక్షల పైన వారికి షేర్ క్యాపిటల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 35 కనీసం సంఘ సభ్యులు ఉన్న సొసైటీలన్నిటికీ కూడా వారి అర్హతని ఆధారంగా చేసుకొని వాళ్ళకి సొసైటీకి 2 లక్షల రూపాయలు సొసైటీకి ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందరినీ కూడా నేషనల్ ఫిషరీస్ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న మన జిల్లాలో ఉన్నటువంటి 1,50,000 మంది మత్స్యకారులు, అలాగే వాటిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న అందరినీ కూడా NFDP పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి అందరికీ కూడా అందే విధంగా, అలాగే ప్రతి పథకం వారికి అందే విధంగా ఈ NFDPలో అందరినీ రిజిస్టర్ చేస్తూ వారి జీవన ప్రమాణంలో మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, అలాగే భావనపాడు కూడా ఉన్న జట్టీని మోడిఫికేషన్ కోసం, అలాగే గనగల్లపేట, బందరవానపేట, అలాగే మంచినీళ్ళపేటలో ఆల్రెడీ వర్క్ కొంత జరుగుతూ ఉంది. ఇటువంటి కొన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, అలాగే ఫిషింగ్ హార్బర్లు కూడా ఇక్కడ నిర్మించి వారి వలసలను కూడా అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు సత్యనారాయణ, DD ఫిషరీస్ అండ్ స్టేట్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్నపేట మండలం చిన్న కొల్లివలస గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. తదనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది ఆడపిల్లలకి తల్లికి వందనం పడిందా? ఒక పిల్ల పడ్డది. ఓకే, ఆడపిల్ల పడింది, నీకు 6,000 పెన్షన్ వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 3,000 చేసి విడిచిపెడితే గత ప్రభుత్వం కనీసం రూపాయి కూడా పెంచలేదు. 5 సంవత్సరాలు మీకు తెలుసు, చూశారు మీరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6,000 చేశారు, అంతే కదా? 6,000 చేశారు. మీకు 4,000 పెన్షన్. మీకు అంటే మీ ఇంటికి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మీకు 6,000, ఆయన 4,000 రూపాయలు. ఓకే, మీ మనలో డబ్బులు పడ్డాయా? 15 పడ్డాయి. తల్లికి 100 పడ్డాయి కదా? ఓకే, 3 పేసలు పెట్టారు. 5 సంవత్సరాల పిల్లలు స్కూల్కి వెళ్ళే నుంచి పడతాయి, స్కూల్కి వెళ్ళే పడతాయి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే తదితర డిమాండ్లతో జూలై 9న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, కర్షక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ల జిల్లా స్థాయి సంయుక్త సమావేశం క్రాంతి భవన్లో జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ C2+50 ప్రకారం పంటల మద్దతు ధరల చట్టం చేయాలని కోరారు. రైతుల, వ్యవసాయ కార్మికుల, రైతుల రుణాల రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ, రైతు పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు.
కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు అమలు వల్ల కార్మిక వర్గ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని, వెట్టి చాకిరీకి బానిస విధానానికి కార్మిక లోకం బలైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం చావో రేవో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దేశవ్యాప్త సమ్మె భారత ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రెండో అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం 200 రోజులకు రోజువారీ కూలీ 600కు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి బంద్ చేయటం ఇదే ప్రప్రథమం అని రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కూన మురళి చెప్పారు. విద్యాశాఖ అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు వేధిస్తున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీఈ ప్రవేశాలపై బలవంతం చేస్తున్నారని, ఇది తగదని ఆయన విమర్శించారు. నచ్చిన స్కూలుకు ఆర్టీఈ కింద ఒక సీటు కేటాయించడం, నచ్చని స్కూల్కి 40 నుంచి 50 సీట్లు కేటాయించడం వంటి పొరపాట్లు చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు నిరంతరం చేయని తప్పుకు షోకాజ్ నోటీసులు ఇస్తూ గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఆవేదనను అర్థం చేసుకోవటానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బంద్ చేయవలసి వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడ్డాయని చెప్పారు. రాష్ట్రంలోని కొందరు అధికారుల ఏకపక్ష వైఖరికి, వేధింపులకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు ఏపీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. శ్రీకాకుళం జిల్లా అంతటా సుమారు 545 పాఠశాలలు మూతపడ్డాయి. గవర్నమెంట్ కూడాను పర్ ఇయర్ ఒక చైల్డ్ మీద గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే చైల్డ్ మీద పర్ హెడ్ 90,000 ఖర్చు పెడుతుంది, ఇన్వెస్ట్ చేస్తుంది ఆ అబ్బాయి మీద. బట్ ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికల్లా ఇంతవరకు ఎంత అమౌంట్ ఇస్తారో అది కూడా ధృవీకరించలేదు, చెప్పలేదు కూడాను. ఇంకోటి ఒక 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడాను అపస్మా తరపున ఒక వ్యక్తిని కూడాను పిలవడం జరిగింది. అంటే మా స్టేట్ లీడర్ గారిని పిలవడం జరిగింది. దానికి మేము కూడాను సంబంధిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో అపస్మాన్ని కూడా ఒక భాగం చేసినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫీజు పరంగా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే గత న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే స్టార్ రేటింగ్ బట్టి కానీ 8,000, 5,000, 9,000 లేకపోతే 15,000 అటువంటి వార్తలే వస్తున్నాయి. కానీ ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఇంతవరకు క్లారిటీగా మాకు చెప్పడం లేదు. ఇంకోటి సీట్లు కేటాయింపు విషయంలో కూడాను కొన్ని స్కూల్స్కి అన్యాయం జరుగుతుంది, కొన్ని స్కూల్స్కి అసలు ఆర్టీఈ సీట్లే ఇవ్వడం లేదు. అది కూడాను అన్ని పని ఒత్తిళ్ళు మా మీదే పడుతున్నారు. ఒక ఆర్టీఈ ఫిల్ చేయకపోయినా కూడాను వెంటనే ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ నుంచి కూడాను దగ్గరగా 1000 మంది 1,500 చెప్పే కరస్పాండెంట్కి బెదిరింపు కాల్స్ రావడము అది ఎంతో దురదృష్టకరం అండి. సో అందుకు నిరసన ఏం కాదు, రాత్రి ఏమో చర్చిలకి వెళ్ళడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ సభ్యులను నారా లోకేష్ గారి దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఏంటంటే స్కూల్కి బంద్ ప్రకటించడం జరిగింది. నిరసన చేయకుండా స్కూల్ను మూసివేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో అన్ని స్కూళ్ళను మూసివేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నగరంలో టీడీపీ నాయకులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. గురువారం 44వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల, బూత్ ఇన్ఛార్జ్ కవ్వాడ రవి, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ఏయూ సిండికేట్ మాజీ సభ్యులు జామి భీమశంకర్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. 44వ డివిజన్లో రెల్లి వీధి నుంచి సత్యానగర్ వరకు 25 లక్షలతో సిమెంట్ రోడ్స్ నిర్మించినందుకు ఎమ్మెల్యే గొండు శంకర్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త
అంశానికి శ్రీకారం చుట్టింది. జనరల్గా ఎలక్షన్ వచ్చినప్పుడే ప్రజల దగ్గరికి వెళ్తారు రాజకీయ నాయకులు. కానీ ఎలక్షన్ రాకముందు సంవత్సరం పరిపాలన ఎలా ఉందనే విషయంతో ప్రజల దగ్గరికి వెళ్తే సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో మీద వెళ్తే అందరూ చాలా సంతోషాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని అభినందించారు. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్, రైతు భరోసా ఇలాగ చెప్పిన కార్యక్రమాలన్నింటికీ వాళ్ళు చక్కగా స్పందించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారు. ఎన్నాళ్ళకైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే కావాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన ఉంటుందని, అలాగే మోడీ గారి సహాయ సహకారాలు కూడా వస్తాయని, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, మన భోగాపురం ఎయిర్పోర్టు, ఈ విధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే వైజాగ్ ఇండస్ట్రీ కారిడార్ ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలి. ఆయనే మనకు 10 సార్లుగా ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. అలాగే ఇప్పుడు మన నారా లోకేష్ గారు స్కూల్లో అభివృద్ధి మీద, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల అభివృద్ధి మీద చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఇక్కడ గుండశంకర్ గారు కూడాను ఆయన చెప్పిన ఆలోచన మీదకి మేము ముందుకు వెళ్ళి, అలాగే ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కూడాను ఏంటంటే మనం ఈ సంవత్సరంలో ఏమి అభివృద్ధి చేశామంది జనాల మధ్యలోకి వెళ్ళి మీరు అడగండి, ఇంట్లో కూర్చుంటే కాదు. ఈరోజు ఏంటంటే మీరు జనం మధ్యలోకి వెళ్తే వాళ్ళకి ఏం కావాలండి వాళ్ళు మనకు చెప్పుతారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అందుకు మేము జనం మధ్యలోకి ఇంటింటికి తిరుగుతున్నాం మేము ఈరోజు. అందుకు అందరూ కూడా మంచి స్పందన ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను గ్యాస్ డబ్బులు అనగా, లేకపోతే ఏమో తల్లికి వందనం అనగా, వాళ్ళ పెన్షన్ ద్వారా, వాళ్ళకి ఇల్లు వచ్చిన ద్వారా అన్నీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించడంతో పాటు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవాలని టీడీపీ నగర బీసీ సెల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం అరసవల్లిలోని శ్రీశైన వీధిలో గల సంపత్ వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్తో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దల పేర్లతో పూజలు చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత ప్రభుత్వం కన్నా అధికంగా సంక్షేమానికి కేటాయించినట్టు తెలిపారు. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాయపిల్లి అర్జున్, ఉంగటి పాపారావు, దండాసి జ్యోతి, భాస్కర్, ఉంగటి రామ్మోహన్, యూనిట్ ఇన్ఛార్జ్ పుష్ప, దొరరాజు, పిఠాపురం హరికృష్ణ, ఉంగటి పెద్ద రమణమూర్తి, సురేష్, వాడాన నాయుడు, గురు మురళి, డిసిఎంఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి అంచెల వారిగా అందివ్వడం జరిగింది. అలాగే ఇంకా రాబో రోజుల్లో మనకి మన ఆగస్టు నుంచి బస్సు ఉచిత ప్రయాణం కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసింది. కూటమి ప్రభుత్వం ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సభాష్ కూటమి ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారిని కొనియాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకు దీంతో పాటు మనకి ఒకసారి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని గత ప్రభుత్వం ఎన్నో వంకలు చెప్పి దాన్ని ఎలాగో ప్రైవేటీకరణ చేయాలనుకుంది. కానప్పటికీ కూడా ఆ ప్రైవేటీకరణ చాక్కుంటా ఈ రోజు ప్రైవేటీకరణ మన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన అచ్చెన్నాయుడు గారు, అలాగే మన ప్రీతమ నాయకులు అందరూ సంయుక్తంగా ఈ రోజు ఆ కంపెనీని నిలబెట్టగలిసారు. స్టీల్ ప్లాంట్ని నిలబెట్టి ఈ రోజు రన్ చేయడం జరుగుతుంది. అలాగే రైల్వే జోన్ కూడాను రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి చొరవతో ఈ రోజు రైల్వే జోన్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు గారు కానీ, మా జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా చాలా కష్టపడుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు నడపడానికి మా గుండశంకర్ గారు గౌరవనీయులైన యువ నాయకులు ఎంతో శ్రమ వారుస్తున్నారని, అలాగే ఈ ముగ్గురు త్రిమూర్తులైన వీరి ఆధ్వర్యంలో మా నాయకులు కూడాను, మిగతా నాయకులు ఉమ్మడి కూటమైన 10 నియోజకవర్గాల్లో కూడాను ప్రతి ఎమ్మెల్యే ఆర్నిసలు కష్టపడుతూ ఈ రోజు జిల్లాని అగ్రస్థానం నిల్చోబెట్టాలని రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాని కంకణ కొట్టుకున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి, ప్రతి ఒక్క నాయకులకి, మా మంత్రికి, మా ఎమ్మెల్యేకి అందరికీ శిరస వంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే ఆయనకి కూడాను విద్యాశాఖ మంత్రిగా ఆయనకి, అలాగే ప్రతి ఒక్కరికి బీజేపీ పెద్దలకు, అలాగే బీజేపీ ప్రభుత్వానికి మా సహకారం చేస్తుంది. పోలవరం అయితేనేమి, రాజధాని అయితేనేమి, అంచెల వారిగా 3 గ్యాస్ సిలిండర్లకు కూడాను బీజేపీ ప్రభుత్వం సహకారం అందించింది. గడచిన 3 దశాబ్దాల కాలం నుంచి శ్రీకాకుళం జిల్లాలో విరామం లేకుండా నిత్యం సామాజిక సేవలు అందించే ఏకైక వ్యక్తి గేదెల ఇందిరా ప్రసాద్ అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పీజీ గుప్తా, బివి రవిశంకర్, ఎస్ జోగినాయుడులు అన్నారు.
గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవకులు ఇందిరా ప్రసాద్ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మొక్కలు నాటారు. అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులంతా కలిసికట్టుగా సత్కరించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడికి అర్థం పట్టేలా ఇందిరా ప్రసాద్ నిలిచారని కొనియాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మహిళా కళాశాల ఆవరణలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి యువతకు దిక్సూచిగా నిలిచారని, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రచ్చబండలు నిర్మించి ఎందరో విద్యార్థులకు నడక సంఘాల సభ్యులకు చక్కని విశ్రాంతి కల్పిస్తున్నారని చెప్పారు. ఆధ్యాత్మికవేత్తగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, పిఎన్ కాలనీ మరియు ఇతర అనేక ఆలయాల అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, బి దేవి ప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, సంతోష్, జేసీ పట్నాయక్, జ్యోతి, రాంబాయ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమ వద్ద సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 9న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం పెట్టుబడిదారులకు, ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు, ప్రైవేటీకరణ చేసేందుకు వేగవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.